నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరిట ప్రజలను నయవంచన చేస్తున్న చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. మాట ఇస్తే దానిపై నిలబడాలి, లేకుంటే ఆ మాట ఊసే ఎత్తకూడదు. కానీ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మాట ఇవ్వడం, ఆపై దాన్ని దాటేయడం జరిగిపోతున్నాయి. సూపర్ 6 జాడలేదు, మేనిఫెస్టో ఊసే లేదు. పైగా అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట సామాన్యుడి నెత్తిన కోట్ల భారం మోపింది. మాట తప్పిన సర్కారు బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన ప్రతిపక్షం పోరుబాటకు సిద్ధమైంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ, ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల మీద బాదిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోము అన్నావు. మరి ఈరోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? మేము 5 సంవత్సరాలు పూర్తిగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఆ మాట ప్రకారం నడుచుకోవాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. జగనన్న గవర్నమెంట్లో పేదవాళ్ళు ఫ్రీగా ఇస్తే వీళ్ళు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు, పేదవాళ్ళని బిల్లు కట్టమన్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఈరోజు దాదాపు 15,000 చిల్లర వరకు 15,000 కోట్లు ఇప్పుడు వరకు పెంచడం భారం ఏంటో ప్రజల మీద న్యాయమేని అడుగుతాం. పెంచిన కరెంట్ ఛార్జీలు 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 పెంచిన కరెంట్ ఛార్జీలు. లోన్ కట్టడానికి ఆలస్యమైనందున బాధితుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించిన నిందితులను అరెస్ట్ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సులూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 టైమ్స్ కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్
ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పి నాయుడుపేట సూలూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి. అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన ఇండియాస్ ఎక్స్ట్రా ట్రెండెస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ స్టెయిన్డ్ గ్రోత్, క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్ 1964 అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. 1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రజాసేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ 1987, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం 1995, ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993, 1994, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ 1993, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ 1956, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ 1955 ఉన్నాయి. అలాగే పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ సైప్రస్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కు ఆయన నాయకత్వం వహించారు. పొలిటికల్ కెరీర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆయన అభిమానులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు టీటీడీ తరపున నమూనా ఆలయ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలని
టీటీడీ తిరుపతి జేఈఓ గౌతమి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జేఈఓ గౌతమి మాట్లాడుతూ వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు యూపీలో మహాకుంభమేళా జరగనున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు ఈవో శ్యామలారావు ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 12 ఏళ్లకోసారి జరిగే పుష్కరాలు ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరుగుతున్నాయని, అక్కడికి వచ్చే అశేష భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోందన్నారు. 13వ తేదీ నుంచి సుప్రభాత సేవ, ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారి ప్రసాదాలు, కళా ప్రదర్శనలు, స్వామివారి విశిష్టత తెలిపే పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, టీటీడీ పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రయాగరాజ్లో కుంభమేళాకి అలహాబాద్ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో తిరుమలలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఆరాధనలు జరుగుతాయో ఆ ప్రకారమే అక్కడ నిర్వహించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం జనవరి నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు స్వామివారి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా తిరుమల క్షేత్రంలో ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవచ్చో అదేవిధంగా అదే నమూనా ఆలయం అక్కడ ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఉన్నాము. అట్లాగే జనవరి నెల 12వ తేదీన అక్కడ స్థల శుద్ధి కోసమై వాస్తు హోమాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, చల ప్రతిష్ట సంప్రోక్షణతో ఈ దేవాలయం ప్రారంభమవుతుంది. రెవెన్యూ సదస్సుల నాడు అందే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అలానే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సుళ్లూరుపేట నియోజకవర్గం స్థానిక నాయుడుపేట విన్నమాల గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, గౌరవ ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని, సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేద్దామన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలలో సత్వరమే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకునేలా జాతీయ రహదారుల అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సమస్యాత్మక జంక్షన్స్, స్కూల్ జోన్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 24 బ్లాక్ స్పాట్స్ జాతీయ రహదారుల్లో కలవని, ఇక్కడ ప్రమాదాలు నివారణపై నేషనల్ హైవే చేపట్టవలసిన చర్యలపై ఇదివరకే తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందుకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 2024 నవంబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 693 కేసులు నమోదు కాగా అందులో 364 మంది మరణించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల ద్వారా 117 మంది మరణించడం జరిగిందని, ద్విచక్ర వాహనంను నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లను ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రాణాలు కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచాలని రవాణా శాఖ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
అంతరిక్ష ప్రయాణంలో భారత్ మరో మైలురాయిని దాటనుంది. భవిష్యత్ అంతరిక్ష మిషన్లలో గేమ్ చేంజర్గా మారనున్న చంద్రయాన్ 4 లూనార్ మిషన్ గగన్యాన్తో పాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో రికార్డుకు సిద్ధమైంది. డిసెంబర్ 30న షార్ రేంజ్ నుండి తొలి స్పేస్ డాకింగ్ మిషన్ స్పేస్ ఎక్స్ ఉపగ్రహాన్ని ఇస్రో పంపుతోంది. వర్క్ హోర్స్ లాంచ్ వెహికల్గా పేరున్న PSLV-C-60ని ఈ మిషన్ కోసం సిద్ధం చేశారు. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని లాంచ్ ప్యాడ్ నుండి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇస్రో ప్రయోగిస్తున్న ఈ డాకింగ్ టెక్నాలజీ ఏంటి? ఇది సక్సెస్ అయితే అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఏ స్థాయిలో నిలుస్తుంది? ఇస్రో అధిగమించనున్న ఈ మైలురాయి భవిష్యత్ మిషన్లకు ఎలా ఉపయోగపడుతుంది అన్న అంశాలు చర్చనీయాంశమైంది. మనిషి సాంకేతిక విప్లవాన్ని దాటి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టి దాదాపు 2 దశాబ్దాలు దాటింది. విశ్వాన్ని జయించడానికి ఆకాశ వీధిలో అంతులేని ప్రయాణం చేస్తున్న మనిషి గతంలో ఎన్నో దశలు దాటుకొని ఇక్కడకు చేరుకున్నాడు. భూమిని దాటి జాబిల్లిపై కాలు మోపడానికి శతాబ్దాల కాలం పడితే ఇప్పుడు దశాబ్దాల్లోనే అంతరిక్షంలోని సుదూర తీరాలను చూడగలుగుతున్నారు. ఇక రాబోయే కాలమంతా అంతరిక్షమయం కాబోతోంది. ఇందులో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అడుగులు వేస్తోంది. గగనమే గమ్యంగా భారత్ స్పేస్ వ్యూహాలను స్పీడుగా రూపొందిస్తోంది. చంద్రయాన్ 3 సక్సెస్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో త్వరలో చంద్రయాన్ 4 కూడా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత 2040 నాటికి భారత అంతరిక్ష కేంద్రం స్పేస్లో మెరవనుంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలకు పోటీగా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇస్రో స్పేడెక్స్ శాటిలైట్కు సిద్ధమైంది. దీనితో అధునాతన టెక్నాలజీ కలిగిన ఎలైట్ 3 నేషన్ క్లబ్లో భారతదేశం చేరనుంది. ఈ లక్ష్యం సాధించడానికి డిసెంబర్ 30న ఇస్రో మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ప్రారంభిస్తోంది. డిసెంబర్ 30న రాత్రి 9:30 గంటలకు PSLV-C-60 రాకెట్ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పేడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. స్పేస్ డాకింగ్ అంటే 2 అంతరిక్ష నౌకలను ఖచ్చితంగా అనుసంధానం చేసే ప్రక్రియ. ఇది ఒక్కోసారి మనుషులతో లేదంటే మానవరహితంగా కూడా ఉంటుంది. ఈ మిషన్లో భాగంగా ఒక అంతరిక్ష నౌకకు మరో అంతరిక్ష నౌక నుండి ఇంధనం నింపడం, టెక్నికల్ సమస్యలొస్తే రిపేర్ చేయడం, అవసరమైనప్పుడు సిబ్బంది మార్పిడి వంటి క్లిష్టమైన పనుల కోసం ఒకే యూనిట్గా పనిచేసే వీలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి డాకింగ్ మిషన్ చేయడం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని భారత్ కూడా సాధించబోతోంది. ఇది సక్సెస్ అయితే ఇలాంటి మిషన్ చేసిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. 7 కొండలవాడి దర్శనం కోసం కొండెక్కి తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభంగా జరిగేలా టీటీడీ ప్రయత్నిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా మారిపోయింది. మాడవీధులు, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండడంతో అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఆలస్యంగా వసతి గృహాలు దొరుకుతున్నాయి. వీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో గత 4 రోజుల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. స్వామివారి దర్శనానికి గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ముందుగా బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. తిరుమలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అనేక చోట్ల అవస్థలు పడుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హుండీ ఆదాయం కూడా భారీగానే ఈ 4 రోజుల్లో పెరిగిందని అధికారులు చెబుతున్నారు. తిరుమలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులతో క్యూలైన్ బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించి ఉంది. క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత దర్శనానికి ఈరోజు ఉదయం 7 గంటలకు క్యూలైన్లోని టోకన్ లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,564 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,905 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కీ ద్వారా 1,97,76,000 రూపాయలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 24 రోజులకు రాబడిన ఆదాయం 1,97,76,188 రూపాయలు కాగా బంగారు 75 గ్రాములు, వెండి 4 కిలోల 10 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 17,242 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 35,700 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $1,344, UAE 10 దిరామ్స్, ఇంగ్లాండ్ 35 పౌండ్స్, యూరో 155 యూరో, కెనడా $10, సింగపూర్ $80, ఆస్ట్రేలియా $290 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాద రాజకీయాలకు నిరసనగా ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి గంగరాజు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల్ని కించపరిచే విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంటులో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు పిలుపునిచ్చినారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో బలిజ, కాపు సామాజిక వర్గం బలోపేతం అయ్యేందుకు బలిజలంతా ఐక్యంగా ఏకతాటిపైకి రావాలని బలిజ సంక్షేమ సంఘం నాయకులు తీర్మానించారు. శుక్రవారం చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆకులు గజేంద్ర, చిత్తూరు తుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రి నారాయణ తదితరులు మాట్లాడుతూ కాపు బలిజ కులాలను వేరు చేసేందుకు ప్రయత్నం జరిగిందని అన్నారు. అయితే కాపులంతా ఒకే సామాజిక వర్గంగా భావించాలని, పార్టీలకు అతీతంగా బలిజ సామాజిక వర్గాన్ని బలోపేతం చేసేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. బలిజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రస్తావించి తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మండలాల నుండి వచ్చిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని చైతన్యవంతం గావించడానికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సదస్సును నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ అంజయ్య తెలిపారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో మతం పేరిట ఉన్మాదుల చేష్టలు పేటరేగిపోతున్నాయి. పౌర సమాజం నివ్వెరపోయేలా వీరి ఆగడాలు మితిమీరుతున్నాయి. తిరుమల వెంకన్న స్వామి పరిరక్షలమంటూ బరితెగించి అడ్డు అదుపు లేని మాటలు మాట్లాడుతున్నారు. తిరుపతి బస్టాండ్లో సామాగ్రిని పోగు చేసుకునే ముస్లిం ఫకీరుల నుంచి యూనివర్సిటీలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వరకు వీరి దాడులకు గురవుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. తిరుపతి నగరంలోనే మరి హిందువులు తప్ప మరెవరూ బ్రతకడానికి ఉండడానికి వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తడం చూసాం. అంటే డైరెక్ట్ ఒక ప్రొఫెసర్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ పైనే ఛాంబర్లోకి వెళ్ళి కొట్టి ఆయన కారు ధ్వంసం చేసినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే అది సంచలనంగా ఉండింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. డిసెంబర్ 30 నుండి తిరుమలలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 400 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది.
సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసుల పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది అల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. అల్వార్ దివ్య ప్రబంధంలోని 4000 పాసురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా తొలి 11 రోజులను పగల్పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కన్నినున్ సిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామి సాత్తుమొర. ట్రాన్స్పోర్ట్ రంగం ప్రైవేటీకరణను ఆపాలి అని సిఐటియు డిమాండ్ చేస్తూ మంగళం ఆర్డీఓ కార్యాలయం ఎదుట డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ప్రైవేటీకరణను ఆపాలని, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని, ఈ చలానాలను రద్దు చేయాలని నేడు శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ముందు సిఐటియు అనుబంధ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షత వహించారు. బాలోత్సవం పిల్లల పండుగ ఏడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో తిరుపతి నగరంలో ఘనంగా వేడుకగా జరగనుంది. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ పిల్లల పండుగలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8000 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఈ 2 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా వివిధ వేదికలపై పోటీలు నిర్వహిస్తామని బాలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున తెలిపారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కోలాహలంగా నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు హై స్కూల్ స్థాయి వరకు 8000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందులో చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ లాంటి హస్తకళలు, అలాగే క్లాసికల్ డ్యాన్సు, జానపద గీతాలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, ఇట్లా అనేక రకాలైనటువంటి కల్చరల్ అంశాలు, అకాడమిక్ అంశాలకు సంబంధించి స్పెల్ బీ, వ్యాసరచన, వక్తృత్వం, అలాగే ఇతర అనేక అంశాలు, కథ రాయడం, పద్యం భావం చెప్పించడం, ఇట్లా అనేక అంశాలపైన పిల్లలకి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో బంజారా జన్ సంఘ్ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అప్పారావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు, బంజారాలకు సంబంధించిన నృత్యాలు, ఆహూతులను ఆకట్టుకున్నాయని, ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హరి చౌహాన్ నాయక్ను అభినందించారు. వాళ్ళలో ఉండే టాలెంట్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసేదానికి మంచి అవకాశము ఇది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరి మన్ననలు సంపాదించుకొని అట్లే జాతీయ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రదర్శనలు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హతిరామ్ బావాజీ చాలా గొప్ప భక్తుడు. ఎందుకంటే 12వ శతాబ్దంలో పుట్టినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా అయ్యి ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. అది ఎవరికి సాధ్యం కాని వ్యక్తి ఈరోజు మా హతిరామ్ బావాజీ గారికి సాధ్యమైంది. ఆయన యొక్క కార్యక్రమాలు ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఘనంగా తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,850 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,136 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 30 పైసలుగా ఉంటుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.